నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఓటర్ కార్డులో ఉన్న నేము, డేట్ ఆఫ్ బర్త్ చాలా సింపుల్గా ఇంటి వద్దనే ఉండి, సో ఎక్కడికి వెళ్లకుండా బిఎల్ఓ సపోర్ట్ కూడా లేకుండా ఇంటి వద్దనే ఉండి మనం ఎట్లాగా చేంజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించి లీక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత సైన్ అప్ అవ్వాలన్నమాట. ఓకే, ఇంతకుముందు మీరు సైన్ అప్ అవుతే నో ఇష్యూ, బట్ ఇక్కడ మనకి పైన సైన్ అప్ అని చెప్పేసి కనబడుతుంది కదా, రిజిస్టర్ చేసుకోవాలి. ఓకేనా, సో మీ డేటా ఎంటర్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ అన్న బటన్ క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత మనకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పేజ్ ఈ విధంగా చూపిస్తాను అనమాట. నేనైతే లాగిన్ అయి ఉన్నాను. ఓకే, మరలా మీకు ఇదే పేజ్గా అయితే కనిపిస్తుంది. ఓకే, సో పైన ఏంటంటే మీ ప్రొఫైల్ దగ్గర ఐకాన్ కనిపిస్తుంది మీ పేరుతో, అంటే లాగిన్ అయినట్లు అనమాట. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఫామ్స్లో వచ్చేసరికి మీకు ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీకు ఫిల్ ఫామ్ 8 అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో క్లిక్ చేసి ఓపెన్ చేయగా లోడింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ సెల్ఫ్ అలాగే అదర్ ఎలక్టర్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. అంటే ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యారు కాబట్టి మీ పేరు మీద మీ ఓటర్ ఐడి నెంబర్ అయితే చూపిస్తుంది, మీకు మీరుగా చేసుకోవచ్చు. లేదా అదర్ ఎలక్టర్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఓకేనా. సో సింగిల్ లాగిన్లో మీరు ఎవరిదైనా మార్చుకోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ది ఎవరిదైనా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ నేను సెల్ఫ్గా చేద్దాం అనుకున్నాను. సో ఆల్రెడీ నాకు సంబంధించిన ఈపీఐసీ నెంబర్ అంటే ఓటర్ ఐడి నెంబర్ చూపిస్తుంది. ఇప్పుడు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తా ఉన్నాను. సో క్లిక్ చేయగానే వీళ్ళ డేటా అనేది చూపిస్తారన్నమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఓకే చేసుకోవాలి అంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత. అండ్ ఆ తర్వాత మనకి ఇదే పాపప్లో మీకు రెడ్ కలర్లో చూపిస్తే ఇక్కడ మీరు ఏంటంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారం మాత్రమే మీరు మీ నేమ్ అనేది ఎంట్రీ ఇవ్వాలి. అలా అయితేనే మీకు ఈ సైన్ అవుతుంది అండ్ విత్ ఓటీపీతో. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎప్పుడు కూడా యాజ్ పర్ ఆధార్ ప్రకారం మాత్రమే మీరు మార్చుకుంటాకైతే అవకాశం ఉంటుంది. లేదు అలా కాదు లేని పక్షంలో మీరు బిఎల్ఓని కనెక్ట్ అవ్వండి. ఓకే, సో యాజ్ పర్ ఆధార్ ప్రకారం మాత్రమే మనం మార్చాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ఓకేనా, సెకండ్ ఆప్షన్ తీసుకొని జస్ట్ ఓకే బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా మీ సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన డేటా అంతా కూడా చూపిస్తారు అనమాట. మీ స్టేట్, డిస్టిక్ కానివ్వండి ఇవన్నీ కూడా కనబడుతుంది. ఇప్పుడు కిందకి స్క్రాల్ చేయండి. సో చేసినట్లయితే ఇక్కడ మీకు మీ అప్లికెంట్ ఓటర్ ఐడిలో మీ నేమ్ ఎట్లా ఉంది, అట్లాగే దానికి సంబంధించిన నెంబర్ ఏంటని చూపిస్తుంది. అయితే మీరు ఇక్కడ కొన్ని ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సో ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్గా మీరు ఆధార్ అనేది ఆధార్ ఇవ్వాలనుకుంటే కనుక తప్పనిసరిగా ఇక్కడ టిక్ చేసుకోవాలన్నమాట ఈ ఆధార్ దగ్గర. బట్ ఏంటంటే ఇక్కడైతే టిక్ అవ్వట్లా, ప్రస్తుతానికైతే ఇది హోల్డ్ అయిపోయింది. ఓకేనా, మీరు యాజ్ పర్ అంటే మీ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్గా మీరు ఆధార్ ఇవ్వాలంటే కనుక ఇక్కడైతే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ టిక్ చేస్తే కానీ మనకి ప్రాసెస్ జరగదన్నమాట. బట్ అయితే ఇక్కడ టిక్ అవ్వట్లేదు. సో ఆధార్ ప్రూఫ్ ఆఫ్ అయితే పనికిరాదన్నమాట ప్రస్తుతానికి. ఓకే, ఈ టిక్ చేసుకుంటేనే మనకి ఆధార్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్గా పనిచేస్తుంది. కొంచెం కిందకి స్క్రాల్ చేస్తాను, ఇదంతా ఓకే కదా, కిందకి స్క్రాల్ చేస్తాను. అన్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే అప్లికెంట్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టర్ రోల్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు మీ ఓటర్ ఐడిలో ఏదైతే డేటా ఉందో దేన్ని మార్చాలనుకుంటున్నారు, నేమా, జెండరా, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్, లేకపోతే రిలేటివ్ నేమ్, అడ్రస్ అంటే మీ ఫాదర్ నేమ్ ఉంటుంది కదా, అడ్రస్ లేకపోతే మొబైల్ నెంబర్, ఫోటోనా. సో వీటిలో మీరు ఏది మార్చాలనుకుంటున్నారో దాన్ని చెక్ బాక్స్లో టిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేమ్ మార్చాలనుకో నేమ్, సో దీనికి సంబంధించిన ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో లేదు డేట్ ఆఫ్ బర్త్ మార్చాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో సపోర్టింగ్ డాక్యుమెంట్లు వచ్చేసరికి మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఇక్కడ ఆధార్ కార్డు, లేకపోతే ఏదైనా ఇండియన్ పాస్పోర్ట్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, పాన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, వాటర్ ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి. ఓకే, సో ఇవే డాక్యుమెంట్స్ అనేవి అడుగుతుంది అనమాట. ఓకే, సో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే, రెండింటిలో ఒకటే మీ 10th మార్క్ షీట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నేనైతే ఈ వీడియోలో వచ్చేసరికి ఓన్లీ నేమ్ మాత్రమే మార్చాలనుకుంటున్నాను. అంటే మీరు ఏది చేయాలన్నా ప్రాసెస్ సేమ్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ మార్చాలన్నా సేమ్ ప్రాసెస్, జస్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, సేమ్ ప్రాసెస్, అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ మిగతాదంతా సేమ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ అలాగే సర్ నేమ్ అని చెప్పేసి కనబడుతుంది కదా. ఇప్పుడు నేమ్ మార్చాలనుకుంటున్నాను, నాకు అది బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ ఫస్ట్ నేము అలాగే సర్ నేము, సో ఇవి జాగ్రత్తగా ఇక్కడ ఇవ్వాలన్నమాట. మనకి యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఆధార్లో ఎలాగైతే ఉందో విత్ స్పేస్తో సహా అలాగే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
రేపల్లి రాము అని చెప్పేసి ఉంది అనుకున్నాం. రేపల్లి రాము ఆధార్లో రేపల్లి రాము అని చెప్పేసి ఉంది అనుకోండి. రేపల్లి అనేది ఫస్ట్ నేమ్ కింద ఇవ్వాలి, రాము అనేది సెకండ్ నేమ్ కింద. సో చాలామంది ఏంటంటే సర్నేమ్ రేపల్లి కదా అని చెప్పేసి రేపల్లి ఇస్తారు, నేమ్ దగ్గర రాము ఇస్తారు. అట్లా ఇవ్వకూడదు. సో ఇష్యూ అవుద్ది అనమాట. ఓకేనా, మీకు యాజ్ పర్ ఆధార్ ప్రకారం అలా ఉందనుకోండి, ఓకే, నో ఇష్యూ. ఓకే, రాము రేపల్లి అని ఉందనుకోండి, అట్లా ఇవ్వండి. రేపల్లి రాము ఉందనుకోండి, ఫస్ట్ నేమ్ కింద రేపల్లి ఇవ్వండి, సర్నేమ్ కింద రాము ఇవ్వండి. లేదా అక్కడ రాము రేపల్లి ఉంటే ఫస్ట్ నేమ్ కింద రాము ఇవ్వండి, సర్నేమ్ కింద రేపల్లి ఇవ్వండి. అట్లా యాజ్ పర్ ఆధార్ ప్రకారం మాత్రమే స్పేస్తో ఇవ్వాలి. కొంతమందికి ఫస్ట్ నేము రేపల్లి విజయ్ కుమార్ అని చెప్పేసింది అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేమ్ కింద రేపల్లి ఇవ్వండి, సర్నేమ్ కింద విజయ్ స్పేస్ కుమార్, అంటే విజయ్ స్పేస్ కుమార్ అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది, రేపల్లి స్పేస్ విజయ్ స్పేస్ కుమార్ అని చెప్పేసి. అట్లాంటప్పుడు ఫస్ట్ నేమ్ కింద రేపల్లి ఇచ్చి సర్నేమ్ కింద విజయ్ స్పేస్ కుమార్ అని చెప్పేసి ఇవ్వండి, సరిపోద్ది. ఓకే, ఎట్లా ఇవ్వండి. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేస్తానండి. సో ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ కింద అయితే తెలుగులో కూడా ఇవ్వాలన్నమాట. తెలుగులో మీకు నేమ్ అనేది చూపిస్తుంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎలా కావాలి. మీరు ఎంట్రీ చేసిన ఇంగ్లీష్ నేమ్ ప్రకారం మీ తెలుగు నేమ్ ఎలా ఉండాలి అనేది చూసుకోండి. సో దాని ప్రకారమే మీరు ఇవ్వండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకోండి, డిఫాల్ట్గా మనకు కనిపిస్తాయి అనమాట. ఓకే, సో ఆ తర్వాత సర్నేమ్ వచ్చేసరికి సో ఈ విధంగా ఎంటర్ చేశాను. ఇట్లా మీరు చూసుకోండి. ఓకేనా, తెలుగు లెటర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదా టైప్ చేసుకోవచ్చు అనమాట. మీకు టైప్ ఆప్షన్ కూడా ఇచ్చారు, మీరు టైప్ చేయాలని చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ సెలెక్టెడ్ డాక్యుమెంట్ దగ్గర వచ్చేసరికి నేను పాన్ కార్డ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఇన్ కేసు ఆధార్ ఇవ్వాలనుకోండి, ఇక చూడండి అక్కడ మనం సెకండ్ డీటెయిల్స్లో మనము టిక్ చేసుకోలేదు కదా, టిక్ చేసుకోమంటుంది అనమాట. టిక్ చేసుకుంటేనే మనకి ఇది అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, సో అయితే పాన్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో పాన్ కార్డ్ సెలెక్ట్ చేసి చూస్ ఫైల్ దగ్గర ఏదైనా కానీ మనకి పిఎన్జీ జేపీజీ ఫైల్ ఫార్మాట్లో ఉండాలి, 2 MB సైజ్ లోపు ఉండాలి ఆ ఫైల్ అనేది. సో నేనైతే ఇక్కడ అప్లోడ్ చేస్తాను. నేను అది సెలెక్ట్ చేయగానే ఒక లొకేషన్ చూపిస్తూ ఉంది, ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నా, నేను సేవ్ చేసుకున్నాను కదా. సో దాన్ని అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. లోడింగ్ తీసుకుంటా ఉన్నది అండ్ అప్లోడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఆ ఫైల్ నేమ్ కూడా చూపిస్తూ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం కిందకి స్క్రాల్ చేయాలి. ఓకే, స్క్రాల్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఈరోజు డేట్ చూపిస్తుంది. ప్లేస్ వచ్చేసరికి మీది ఏ ఏరియా అనేది నిర్ధారించుకొని సో దాని ప్రకారం ఆ ప్లేస్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, స్విచ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఒక క్యాప్చా కనబడుద్ది. సో ఈ క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేసి మీరు ఈ ఫామ్ అనేది సబ్మిట్ చేసేవచ్చు అనమాట. ఇలా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఫామ్ 8 సంబంధించిన డేటా అంతా కూడా మనం ఏది ఫిల్ చేసామో ఆ డేటా అంతా కనిపిస్తుంది. సో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే మీరు ఒకవేళ ఇందులో ఏదైనా తప్పు అనిపిస్తే కనుక కీప్ ఎడిటింగ్ అని చెప్పేసి బటన్ కనబడుతుంది. సో దీని ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సైన్ అండ్ సబ్మిట్ అని చెప్పేసి కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే కనుక ఆర్ ఇష్యూర్ అని చెప్పేసి అడుగుతుంది, వెళ్తారా ముందుకు అని చెప్పేసి. ఎస్ అని చెప్పేసి నేను క్లిక్ చేసినట్లయితే కనుక లోడింగ్ తీసుకొని ఇట్లా సీడాక్ సంబంధించిన ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎవరైతే ఓటర్ ఉన్నారో, ఎవరైతే మనం కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబరు ఇచ్చి ఓటీపీ పంపించి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకొని చెక్ బాక్స్లో టిక్ చేసి ఓకేనా మనం సబ్మిట్ చేయాలి. ఇప్పుడైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ పంపించి సబ్మిట్ చేస్తాను. ఇక్కడ ఆధార్ ఓటీపీ పంపించాను, వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాను, చెక్ బాక్స్లో టిక్ చేసుకొని ఇప్పుడు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తూ ఉన్నాను. సో క్లిక్ చేయగా లోడింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది అనమాట. ఎందుకంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారమే నేను ఎంటర్ ఇచ్చాను కాబట్టి నేమ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. అండ్ దాంతోపాటు ఒక నెంబర్ కూడా ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేస్తే కనుక మీకు ఈ స్లిప్ అనేది డౌన్లోడ్ అవుద్ది. మనకేంటంటే ఈ వెబ్సైట్ కాస్త లాగింగ్ ఉందండి, వెయిట్ చేయండి. ఏదైనా మీకు సెలెక్ట్ కాకపోతే కనుక కాస్త వెయిట్ చేయండి, ఒక 2 minutes 3 minutes వెయిట్ చేస్తే ఆ పర్టికులర్ బాక్స్ అనేది మనకి ఓపెన్ అవుద్ది అనమాట. ఓపెన్ అవడం అంటే ఇట్లా క్లిక్ చేస్తుంటే సెలెక్ట్ అవుద్ది అనమాట. కొన్ని సందర్భాల్లో మనకి సెలెక్ట్ అవ్వట్లా. ఓకేనా, ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇట్లా డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీకు ఏంటంటే ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనబడుతుంది, దీన్ని క్లిక్ చేయండి. అన్న తర్వాత మీకు వచ్చిన రెఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయండి. ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసి అనుకోండి, ఇక చెక్ చేసుకోవచ్చు. మనం ఏదైతే సబ్మిట్ చేసామో ఫాము కరెంట్ స్టేటస్ సబ్మిటెడ్ అని చెప్పేసి కనిపించింది అనమాట. ఓకే, మనకి 1 by 1 స్టెప్ అవుతుంది, ఒక 4 or 5 steps ఉంటాయి అనమాట. ఆ 4 or 5 steps కంప్లీట్ అయిన తర్వాత ఓకేనా మనకి నేమ్ అనేది కరెక్ట్ అయిపోద్ది. ఓకే, సో చూసారు కదా, మనకి ప్రస్తుతానికి ఏంటంటే మన నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కానివ్వండి, ఫాదర్ నేమ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫోటో కానివ్వండి, మొబైల్ నెంబర్ ఏది మార్చాలన్నా ఇదే సేమ్ ప్రాసెస్.
ఓకే, జస్ట్ అక్కడ ఏంటంటే మనం ఆ ఎంట్రీ ఇచ్చి మనం ఏదైతే మార్దాం అనుకున్నామో ఆ ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సరిపోద్ది. వెబ్సైట్లో కొన్ని చోట్ల ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్లిక్ చేస్తుంటే అట్లాగే మనకి సెలెక్ట్ అవ్వట్లేదు. ఓకే, సో మీరు కాస్త వెయిట్ చేయాలి, 2 నిమిషాలు 3 నిమిషాలు వెయిట్ చేస్తే అది సెలెక్ట్ అవుద్ది. చూసారు కదా, ఫైనల్గా ఇదే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అప్లోడ్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.